నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రమాదం ఎటు నుంచి ఏ రూపంలో ముంచుకొస్తుందో తెలియదు. అప్పటి వరకు మనతో ఉన్నవారు అంతలోనే అనంత లోకాలకు వెళ్ళిపోవచ్చు. అపాయాన్ని ఎవరూ అంచనా వేయలేరు. మరి ఇదే క్రమంలో ఓ ఉపాధ్యాయురాలు ఊహించని రీతిలో ప్రాణాలను కోల్పోయింది. దేవుడి దర్శనానికి వెళ్లి వస్తానన్న ఆమె ఆ దేవుడి దగ్గరకే వెళ్ళిపోయింది. అసలు ఏం జరిగింది? ఆమె ఎందుకు చనిపోయింది? లెట్స్ వాచ్. రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ద్విచక్ర వాహనంపై వెళుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవడమే కాదు, ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మహిళలు బైక్స్ పై కూర్చున్నప్పుడు ఇంకాస్త ఎక్కువే జాగ్రత్తలు తీసుకోవాలి. మహిళలు వేసుకునే చున్నీలు కానీ చీరలు కానీ బైక్ చక్రంలో పోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా వాటిని సరిగ్గా సర్దుకోవాలి. అయితే మహిళా దుస్తువులు ద్విచక్ర వాహన చక్రంలో పడి ఇప్పటికే ఎన్నో రోడ్డు ప్రమాదాలు కూడా జరిగాయి. ఇక్కడ ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఎంతో ఆనందంగా ఇంటికి వెళుతూ ఉండగా అంతలోనే విషాదం నెలకొంది. ద్విచక్ర వాహన చక్రంలో ఓ మహిళ చీర చిక్కుకుని ఏకంగా ఆమె ప్రాణాలు పోయేలా చేసింది. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల భీమునిపాడు ఎంపీపీ స్కూల్లో రాణిభాయ్ అనే టీచర్ పనిచేస్తుంది. అయితే స్కూల్ కి సెలవు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి 2 బైక్లపై ఓ ఆలయ దర్శనానికి వెళ్లారు. ఇక దర్శన అనంతరం ఆమె సోదరుడు ఇతర కుటుంబ సభ్యులు కలిసి తిరిగి ఇంటికి పయనమయ్యారు. కానీ ఇంతలోనే ఊహించని ప్రమాదం జరిగింది. రాణిభాయ్ చీరకొంగు బైక్ చక్రంలో ఇరుక్కుపోయింది. దీంతో ఆమె ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయింది. అక్కడికక్కడే మృతి చెందింది. దేవుడి దర్శనానికి వెళ్లి వస్తూ ఇలాంటి ప్రమాదం జరగడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. 22 ఏళ్ల యువ ఉపాధ్యాయురాలు చనిపోవడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా మారింది. రాణిభాయికి వివాహం జరిగింది. 2.5 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఓ చిన్న అజాగ్రత్త జీవితాన్ని మార్చేసింది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.